డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 6 స్టోరీ 1986 టైమ్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ రెజినా టైడ్మెన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటుంది. క్యాటరీనా అండ్ ఉల్రిక్ ఆమెని ఫారెస్ట్ లో ఒక చెట్టుకు కట్టేసి వదిలేశారు. రెజినా ఫుల్ గా భయపడుతూ అరుస్తుంది. ఆమె రిపీటెడ్ గా చెప్తుంది, ఇది ఫనీ కాదు, ఇది జోక్ కాదని. అప్పుడే విండన్ కేవ్స్ డైరెక్షన్ నుండి ఒక స్ట్రెయిన్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని రెజినా ఇంకా ఎక్కువ పానిక్ అయి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే సీన్ 2019 కి షిఫ్ట్ అవుతుంది. రెజినా భయంతో నిద్రలో నుంచి లేస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఇది ఒక నైట్ మేర్ అని. 1986 లో జరిగిన ఆ ట్రామాటిక్ ఇన్సిడెంట్ ఇప్పటికీ తన మైండ్ ని వదలలేదు. ఆ ఫియర్ ఇంకా ఆమె సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. అక్కడ తన హస్బెండ్ అలెగ్జాండర్ టైడ్మెన్ ఆమెని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను చెప్తాడు అది కేవలం డ్రీమ్ మాత్రమే అని. ఇక్కడ వాళ్ళిద్దరిని కలిసి చూస్తే ఒక విషయం క్లియర్ గా అనిపిస్తుంది. విండన్ లో ఉన్న రిలేషన్షిప్స్ అన్ని ప్రాబ్లమ్స్ తో నిండి ఉన్న రెజినా అండ్ అలెగ్జాండర్ మాత్రం నిజంగా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ చార్లెట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి బ్రీఫ్ చేస్తుంది. ఆమె సీరియస్ గా చెప్తుంది, ఇప్పటి నుండి డబుల్ షిఫ్ట్ లో వర్క్ చేస్తాం. ఇంక చెప్తుంది విండన్ లో ఒక్కిల్లు కూడా మన సర్చ్ నుండి తప్పించుకోకూడదు. ప్రతి డోర్ నాక్ చేయాలి, ప్రతి బేస్మెంట్ చెక్ చేయాలని. చార్లెట్ నమ్మకం ఏంటంటే ఈ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేసిన పర్సన్ లేదా మర్డర్ చేసిన పర్సన్ ఏదో ఒక క్లూ తప్పకుండా వదిలేసి ఉంటాడు. ఎక్కడో ఒక ప్లేస్ లో నిజం దాగుందని ఆమె బిలీవ్ చేస్తుంది. తర్వాత స్కూల్లో ఉన్న ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ మీద ఫోకస్ చేస్తారు. ఆ ఫోటోలో మిక్కెల్ కనిపిస్తాడు. ఫోటో 2019 స్కూల్లో ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మైకల్ యాక్చువల్ గా 1986 నుండి వచ్చిన మిక్కెల్. ఇప్పుడు ఆడియన్స్ కి ఈ సీక్రెట్ తెలుసు, కానీ స్టోరీలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ కి ఇంకా తెలియదు. ఇంకో సైడ్ జోనస్ ఇంట్లో తన అమ్మ హ్యానాతో మాట్లాడతాడు. అతను తన ఫాదర్ మైకల్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటాడు. జోనస్ అడుగుతాడు, మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారని. హ్యానా ఆన్సర్ ఇస్తుంది, హాస్పిటల్లో అని. తర్వాత జోనస్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, నా ఫాదర్ ఎలా ఉండేవారని. అప్పుడే హ్యానా స్మైల్ చేస్తూ చెప్తుంది, మైకల్ సీరియస్ గా మాట్లాడుతున్నాడో జోక్ చేస్తున్నాడో నేను చాలా సార్లు అర్థం చేసుకోలేకపోయేదాన్ని. యాక్చువల్ ఆడియన్స్ కి రీజన్ తెలుసు, ఎందుకంటే మైకల్ ఒరిజినల్ గా ఫ్యూచర్ నుండి వచ్చిన మిక్కెల్ కదా. కాబట్టి తను ఫ్యూచర్ గురించి లేదా తన ఓన్ అండర్స్టాండింగ్ ప్రకారం మాట్లాడినా పక్కనున్న వాళ్ళకి అది స్ట్రేంజ్ జోక్ లా అనిపించేది. మేబీ టైం గడిచిన తర్వాత మైకల్ కూడా ఆ టాపిక్స్ గురించి మాట్లాడడం తగ్గించి ఉంటాడు. జోనస్ కి ఇప్పుడు ఒక విషయం గురించి చాలా బాధ కలుగుతుంది. తన ఫాదర్ మైకల్ గురించి నిజం తెలిసాక అతను ఆలోచిస్తాడు. ఫ్యూచర్ నుండి వచ్చిన ఆ చీర్ఫుల్ ఇంటెలిజెంట్ మిక్కెల్ 1986 లో ఇరుక్కుపోయిన తర్వాత ఎలా ఫీల్ అయి ఉంటాడు. ఎప్పుడు హ్యాపీగా ఉండే ఆ అబ్బాయి తన లైఫ్ లో బిగ్గెస్ట్ సీక్రెట్ ని ఎవరితో షేర్ చేసుకోలేకపోయాడు. నేను ఫ్యూచర్ నుండి వచ్చాను అని చెప్పినా ఎవ్వరు నమ్మరు. స్లోగా తన ఫీలింగ్స్ అన్ని తనలోనే దాచుకోవడం నేర్చుకున్నాడు. బహుశా ఆ లోన్లీనెస్ వల్లనే మిక్కెల్ మెల్లగా మైకల్ గా మారిపోయాడు. ఈ ఆలోచనలు జోనస్ ని ఇమోషనల్ చేస్తాయి. ఇంకో స్టేజ్ లో అతను తన అమ్మ హ్యానాకి మిక్కెల్ గురించి ఉన్న కంప్లీట్ నిజం చెప్పాలనుకుంటాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆగిపోతాడు. ఎందుకో తెలియదు. బహుశా ఆల్రెడీ ఆమె చాలా పెయిన్ లో ఉంది కాబట్టి ఇంకా డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటాడేమో. ఇంకో సైడ్ విండన్ లో దొరికిన మిస్టీరియస్ చైల్డ్ డెడ్ బాడీ కేస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఉల్రిక్ ఇప్పుడు రెండు కేసెస్ మధ్య కనెక్షన్ వెతుకుతున్నాడు. తన సన్ మికెల్ 2019 లో మిస్సింగ్ అయ్యాడు. అదే విధంగా 33 years ముందు తన బ్రదర్ మ్యాట్స్ కూడా డిసప్పియర్ అయ్యాడు. సో ఉల్రిక్ ఓల్డ్ పోలీస్ రిపోర్ట్స్ అన్ని మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఒక షాకింగ్ డీటెయిల్ తెలుస్తుంది. మ్యాట్స్ మిస్సింగ్ అయిన నైట్ గురించి జానా నిల్సన్ పోలీస్ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో ట్రాంటే ఇంట్లో ఉన్నాడని చెప్తుంది. కానీ ఉల్రిక్ కి బాగా గుర్తుంది, ఆ నైట్ తన ఫాదర్ ట్రాంటే ఇంట్లో లేడు. అంతే జానా పోలీస్ కి అబద్ధం చెప్పింది. ఇక్కడ ఉల్రిక్ డౌట్ పడతాడు, ఆమె ఎందుకు అబద్ధం చెప్పిందని. మనం కూడా ఆల్రెడీ నోటీస్ చేసాం కదా, ట్రాంటే లేట్ నైట్స్ బయటకు వెళ్లిన ప్రతిసారి జానా నిద్ర లేచి ఉంటుంది, కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయదు. అంటే వాళ్ళ మ్యారేజ్ వెనక కూడా ఇంకా రివీల్ కాని సీక్రెట్స్ ఉన్నాయని హింట్ ఇస్తున్నారు. తర్వాత మార్తా అండ్ మ్యాగ్నస్ నార్మల్ గా స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ క్యాటరీనాగా నచ్చదు. ఆమె కోపంతో చెప్తుంది, మీ తమ్ముడు మికెల్ మిస్సింగ్ అయ్యి 1 week కూడా కాలేదు, మీరు మాత్రం నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారని. అప్పుడు మార్తా రిప్లై ఇస్తుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇంట్లో కూర్చుని ఉండాలా అని. ఈ మాట క్యాటరీనాకి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఆమె అంటుంది, మీరందరూ సెల్ఫిష్, మీ గురించి ఆలోచిస్తున్నారని. మార్తా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, స్కూల్లో ప్లే ఉంది, నేను అందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నా అని. కానీ క్యాటరీనా పర్స్పెక్టివ్ లో ఇప్పుడు ప్లే, స్కూల్ యాక్టివిటీస్ అన్ని మీనింగ్ లెస్. టౌన్ లో చిల్డ్రన్ డిసపియర్ అవుతుంటే అందరూ సీరియస్ గా ఉండాలని ఆమె అనుకుంటుంది. ఆర్గ్యుమెంట్ హీట్ అవుతుంది. అప్పుడు మార్తా ఫ్రస్ట్రేషన్ లో ఒక చాలా హార్ష్ లైన్ చెప్తుంది, ఎవరు డైరెక్ట్ గా చెప్పట్లేదు కానీ మిక్కెల్ చనిపోయి ఉంటాడని. ఆ మాట విని కెట్రీనా కంప్లీట్ గా కంట్రోల్ కోల్పోతుంది. ఆమె మార్తాని గట్టిగా చంప మీద కొడుతుంది. కెట్రీనా మార్తాని కొట్టిన వెంటనే సిచ్యువేషన్ చాలా ఎమోషనల్ గా మారిపోతుంది. మార్తా షాక్ లో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మ్యాగ్నస్ ముందుకు వచ్చి తన అమ్మ క్యాటరీనాని హగ్ చేస్తాడు. అతనికి సిచ్యువేషన్ ఎంత పెయిన్ఫుల్ గా ఉందో అర్థమవుతుంది. తన తమ్ముడు మిక్కెల్ మిస్సింగ్ అయ్యాడు, ఫ్యామిలీ మొత్తం బ్రేక్ అవుతుంది. ఇలాంటి ఇమోషనల్ అవుట్ బస్ట్ రావడం సహజమని మ్యాగ్నస్ రియలైజ్ అవుతాడు. ఇంకో సైడ్ రెజినాకి తన మెడికల్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ చూసి ఆమెకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది, ఆమెకి క్యాన్సర్ ఉందని. ఈ న్యూస్ రెజినాని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తుంది.
వస్తుంది. తర్వాత జోనస్ మళ్ళీ కేవ్స్ మ్యాప్ ని స్టడీ చేస్తూ ఉంటాడు. అతని మ్యాప్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఒక కొత్త మెసేజ్ కనిపిస్తుంది, ఫాలో ద సిగ్నల్. ఈ వర్డ్స్ ముందు మ్యాప్ లో లేవు. మనకు తెలుసు కదా మిస్టీరియస్ స్ట్రేంజర్ జోనస్ రూమ్ లోకి వచ్చి మ్యాప్ మీద ఏదో రాశాడని. సో ఆ మెసేజ్ అతనే వదిలి వెళ్ళాడని క్లియర్ అవుతుంది. ఇప్పుడు జోనస్ నెక్స్ట్ క్లూ కోసం ఆ సిగ్నల్ ని ఫాలో చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో సైడ్ ఉల్రిక్ తన పేరెంట్స్ హౌస్ కి వెళ్తాడు. అతను డైరెక్ట్ గా ట్రాంటేని కాన్ఫ్రంట్ చేస్తాడు. అమ్మ పోలీస్ కి అబద్ధం చెప్పింది, మ్యాట్స్ మిస్సింగ్ అయిన నైట్ మీరు ఇంట్లో లేరని చెప్తాడు. ట్రాంటే కామ్ గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అతను అంటాడు, నా లైఫ్ లో మిస్టేక్స్ చేశాను, కానీ చిల్డ్రన్ డిసిపియర్ అవడంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎలా అనుకుంటున్నావు అని. ఉల్రిక్ మాత్రం ఈజీగా నమ్మడు. అతను ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే జానా రూమ్ లోకి వస్తుంది. ఆమె మళ్ళీ అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తుంది, మ్యాట్స్ మిస్సింగ్ అయిన ఆ నైట్ మీ ఫాదర్ ఇంట్లోనే ఉన్నాడని. ఆమె నిజం చెప్తుందా లేదా మళ్ళీ కవర్ చేస్తుందా అప్పటికీ క్లారిటీ ఉండదు. ట్రాంటే ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత జానా అండ్ ఉల్రిక్ కామ్ గా మాట్లాడుకుంటారు. జానా ఓల్డ్ మెమరీస్ గురించి గుర్తు చేసుకుంటుంది. ఆమె చెప్తుంది, నువ్వు అండ్ మ్యాట్స్ చాలా సార్లు ఫైట్ చేసేవారు. ఒకసారి నువ్వు అతన్ని గట్టిగా కొట్టడం వల్ల చిన్ దగ్గర మార్క్ కూడా వచ్చిందని. కానీ ఆ ఫైట్స్ టెంపరీ మాత్రమే. కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా కలిసిపోయేవారని చెప్తుంది. ఆ మెమరీస్ గుర్తు చేసుకుని ఉల్రిక్ ఎమోషనల్ అవుతాడు. ఫైనలీ అతను డైరెక్ట్ గా మెయిన్ క్వశ్చన్ అడుగుతాడు, పోలీస్ కి అబద్ధం ఎందుకు చెప్పావు, నాన్న ఆ నైట్ ఇంట్లో లేడు కదా అని. అప్పుడు జానా ఒక పెయిన్ఫుల్ ట్రూత్ రివీల్ చేస్తుంది. ఆమె చెప్తుంది, సంవత్సరాల పాటు మీ ఫాదర్ వేరే వేరే ఉమెన్ తో అఫైర్స్ పెట్టుకున్నాడు, నాకు అన్ని తెలుసు, కానీ నేను సైలెంట్ గా భరించానని. ఇంకా చెప్తుంది, నేను అతన్ని వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాను, డివోర్స్ తీసుకోవాలని కూడా అనుకున్నాను, కానీ అప్పుడే మ్యాట్స్ డిసప్పియర్ అయ్యాడు. మ్యాట్స్ డిసప్పిరియన్స్ జానా లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. ఆ ఇన్సిడెంట్ జరగకపోతే బహుశా ఆమె తన మ్యారేజ్ ని ఎండ్ చేయాలని తీసుకున్న డిసిజన్ ని ఇంప్లిమెంట్ చేసి ఉండేది. కానీ తన కొడుకు సడన్ గా డిసప్పియర్ అవడంతో ఆమె లైఫ్ మొత్తం వేరే డైరెక్షన్ కి వెళ్ళిపోయింది. ఇప్పటికీ జానా ఒక హోప్ తో బతుకుతుంది, ఒక్క రోజు నా కొడుకు తిరిగి వస్తాడని. ఆమెకు తన హస్బెండ్ రాంటే సపోర్ట్ ఎప్పుడూ ప్రాపర్ గా దొరకలేదు. జానా ఓపెన్ గా చెప్తుంది, నాకు అన్ని తెలుసు, మీ ఫాదర్ ఎప్పుడు ఫెయిత్ఫుల్ కాదు, ఇంకా మ్యాట్స్ మిస్సింగ్ అయిన ఆ నైట్ కూడా అతను నా దగ్గర లేడు, వేరే ఒక ఉమెన్ తో ఉన్నాడని. ఇక్కడ ఉల్రిక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆడియన్స్ కి ఇమ్మీడియట్ గా ఒక ప్యారల్ గుర్తొస్తుంది. మిక్కెల్ మిస్సింగ్ అయిన నైట్ ఉల్రిక్ ఎక్కడ ఉన్నాడు, ఇంట్లో కాదు, హ్యానాతో ఉన్నాడు. అంటే తన ఫాదర్ చేసిన తప్పునే ఇప్పుడు ఉల్రిక్ కూడా రిపీట్ చేశాడు. మిక్కెల్ డిసపిరెన్స్ కి డైరెక్ట్ గా కాకపోయినా తన నెగ్లిజెన్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఆ నైట్ అతను ఇంట్లో ఉంటే మిక్కెల్ బయటికి వెళ్ళకపోవచ్చు. కానీ గిల్ట్ ని పక్కన పెట్టి ఉల్రిక్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాడు. అతను అడుగుతాడు, అప్పుడు నాన్న ఎవరితో అఫైర్ లో ఉన్నాడని. జానా ఆన్సర్ ఇస్తుంది, క్లౌడియా టైర్డ్ మ్యాన్. ఈ రివీల్ మనం ముందే ఫ్లాష్ బ్యాక్స్ లో హింట్స్ లో చూసాం. ట్రాంటేకి క్లౌడియా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అతను రిపీటెడ్లీ ఆమెని కలవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు జానా మాటల ద్వారా ఆ రిలేషన్షిప్ నిజం అని కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఉల్రిక్ కి ఇంకో ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుంది. మ్యాట్స్ ని లాస్ట్ గా చూసిన పర్సన్ ఎవరో తెలుస్తుంది. ఆమె రెజినా టైర్డ్మెన్, అంటే క్లౌడియా డాటర్. ఇప్పుడు మ్యాట్స్ డిసపిరియన్స్ మిస్టరీలో రెజినా పేరు ఎంటర్ అవడంతో ఇన్వెస్టిగేషన్ కి కొత్త డైరెక్షన్ దొరికింది. ఇంకో సైడ్ రెజినా చాలా టెన్షన్ లో ఉంటుంది. ఆమె తన హస్బెండ్ అలెగ్జాండర్ కి కాల్ చేస్తుంది, కానీ కాల్ డైరెక్ట్ గా వాయిస్ మెయిల్ కి వెళ్ళిపోతుంది. రెజినా మెసేజ్ కూడా వదలకుండా ఫోన్ కట్ చేస్తుంది. అదే టైంలో మ్యాగ్నస్ కి మాత్రం ఇంకా ఫ్రాన్సిస్కా గురించి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. తన తమ్ముడు మిక్కెల్ మిస్సింగ్ అయిన బాధ ఉన్న ఫ్రాన్సిస్కా ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే డౌట్స్ తో ఆమెని ఫాలో చేస్తూనే ఉంటాడు. మ్యాగ్నస్ మళ్ళీ ఆ ఫారెస్ట్ లొకేషన్ కు వెళ్తాడు. ఒక్కసారి ఫ్రాన్సిస్కా మెటల్ బాక్స్ అక్కడ హైడ్ చేస్తున్నప్పుడు చూసాడు కదా. ఈసారి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ ఉండవు. కానీ పక్కనే ఉన్న ఓల్డ్ మ్యాట్రెస్ దగ్గర ఒక నెక్లెస్ దొరుకుతుంది. ఆ నెక్లెస్ కి బర్డ్ షేప్ పెండెంట్ ఉంటుంది. మ్యాగ్నస్ దాన్ని తన దగ్గర పెట్టుకుంటాడు. ఇంకో సైడ్ జోనస్ కేవ్స్ లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అదే టైంలో మాత స్కూల్లో ప్లే కోసం రెడీ అవుతుంది. అప్పుడే బార్తోస్ అక్కడికి వచ్చి ఆమెకి అపాలజీ చెప్తాడు. అతను అంటాడు, నువ్వు నా కాల్స్ కి రిప్లై ఇవ్వట్లేదని. ఇంకా గిల్ట్ తో చెప్తాడు, మిక్కెల్ మిస్సింగ్ అవడంలో నా రోల్ ఉందనిపిస్తుంది, ఎందుకంటే కేవ్స్ కి వెళ్ళాలనే ఐడియా ఫస్ట్ నాదే అని. మార్తా మాత్రం కామ్ గా రెస్పాండ్ చేస్తుంది. ఆమె చెప్తుంది, నేను నీ మీద ఏం కోపంగా లేనని. ఆ మాట విని బార్తోస్ ఆమెని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మార్తా ఇమ్మీడియట్ గా అతన్ని స్టాప్ చేస్తుంది. సిచ్యువేషన్ ఆక్వర్డ్ గా మారుతుంది. అప్పుడు బార్తోస్ ఒక ఇంపల్సివ్ సజెషన్ ఇస్తాడు, మనం ఇక్కడ నుండి పారిపోదాం అని. కానీ మార్తాకి ఇప్పుడు ఆ మూడ్ లేదు. ఆమె స్ట్రైట్ గా చెప్తుంది, ప్లే స్టార్ట్ అవ్వబోతుంది, నాకు ప్రిపరేషన్ ఉందని. బార్తోస్ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. కానీ వెళ్ళడానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతాడు, జోనస్ ని చూసావా, చాలా రోజుల నుండి మాట్లాడలేదని. ఇక్కడ ఆడియన్స్ కి క్లియర్ గా కనిపిస్తుంది, బార్తోస్ మార్తాని నిజంగా ఇష్టపడుతున్నాడు, కానీ ప్రస్తుతం అతను తన ఓన్ కన్ఫ్యూజన్ అండ్ ఇన్సెక్యూరిటీస్ లో ఎక్కువగా ఇరుక్కుపోయాడు అని. మార్తా మాత్రం తన తమ్ముడు మిస్సింగ్ అయిన పెయిన్ తో స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ కి వచ్చిన డిస్టెన్స్ కి మెయిన్ రీజన్ జోనస్ అని మనకు తెలుసు. అదే జోనస్ ఇప్పుడు అందరికీ దూరంగా కేవ్స్ మిస్టరీని చేస్ చేస్తున్నాడు. తర్వాత కెట్రినా ఇంటికి తిరిగి వస్తుంది. రోజు మొత్తం మిక్కెల్ మిస్సింగ్ పోస్టర్స్ టౌన్స్ మొత్తం అంటించడంలో బిజీగా ఉంటుంది.
ఇంట్లో టేబుల్ మీద ఫోన్ బిల్ కనిపిస్తుంది. క్యాజువల్ గా కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే ఒక నంబర్ రిపీటెడ్లీ కనిపిస్తుంది. ఉల్రిక్ ఆ నంబర్ కి చాలా సార్లు కాల్స్ చేశాడు. కెట్రినా ఆ నంబర్ డయల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసేది హ్యానా. వాయిస్ వినగానే కెట్రినాకి అన్ని అర్థమైపోతాయి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు తన డౌట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఉల్రిక్ సీక్రెట్ అఫేర్ బయటపడడానికి ఇంకెక్కువ టైం లేదు. ఇంకో సైడ్ ఉల్రిక్ రెజినా హోటల్ కి వెళ్ళాడు. అతను తన బ్రదర్ మ్యాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు. రెజినా ఎమోషనల్ గా చెప్తుంది మ్యాట్స్ చాలా మంచి అబ్బాయి అని. ఆమె ఇంకా అంటుంది డిసప్పేర్ అవ్వాల్సింది అతను కాదు నువ్వని. ఆ మాటలో తన ఇయర్స్ లాంగ్ పెయిన్ క్లియర్ గా కనిపిస్తుంది. రెజినా గుర్తు చేసుకుంటుంది మ్యాట్స్ లాస్ట్ టైం తనని ఇంటికి డ్రాప్ చేయడానికి వస్తున్నాడని. ఎందుకంటే ఉల్రిక్ అండ్ క్యాట్రినా చేసిన బుల్లింగ్ తర్వాత తనకి ఒంటరిగా వెళ్ళడానికి భయం పట్టింది. మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసాం కదా, వాళ్ళిద్దరూ రెజినాని ఫారెస్ట్ లో చెట్టుకు కట్టేసి వదిలేశారు. ఆ ఇన్సిడెంట్ తన లైఫ్ మీద డీప్ ఇంపాక్ట్ వదిలేసింది. ఉల్రిక్ డిఫెండ్ చేసుకుంటూ అంటాడు అది కేవలం ప్రాంక్ మాత్రమే, ఎన్నో సంవత్సరాలు అయిపోయా మర్చిపో అని. తర్వాత సడన్ గా ఓల్డ్ అక్యూజేషన్ గురించి మాట్లాడతాడు. నువ్వు పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి నేను క్యాట్రినాని రేప్ చేశానని చెప్పావు. ఆ మాట విని రెజినా కంప్లీట్ గా షాక్ అవుతుంది. ఆమె ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు అలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని. ఉల్రిక్ కన్ఫ్యూజన్ లో హ్యానా పేరు మెన్షన్ చేస్తాడు. అది హ్యానా చెప్పిందని. అప్పుడు రెజినా నవ్వుతూ చెప్తుంది అదే హ్యానా కదా నీ మీద పిచ్చి ప్రేమతో ఉన్న అమ్మాయి, నిన్ను పొందడానికి ఏమైనా చేయగలదని. ఆ మూమెంట్ లో ఉల్రిక్ కి ట్రూత్ అర్థమవుతుంది. రెజినా ఇన్నోసెంట్. ఆ ఫాల్స్ అక్యూజేషన్ వెనుక ఉన్న యాక్చువల్ పర్సన్ హ్యానా. ఇంకో సైడ్ కెట్రినా తన కార్ లో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో రేడియో ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. ఆ షోలో విండన్ లో మిస్సింగ్ అయిన చిల్డ్రన్ కేసెస్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సడన్ గా క్యాట్రినా రేడియో స్టేషన్ కి కాల్ చేస్తుంది. ఇప్పటి వరకు తన మనసులో దాచుకున్న బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ మొత్తానికి బయటికి చెప్తుంది. ఆమె ఎమోషనల్ గా అంటుంది నేను ఈ టౌన్ నిజం అందరికి చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం అంధకారంలో బతుకుతున్నాం. మన మధ్య ఒక కిల్లర్ ఉండొచ్చు, బహుశా మన పక్కనే ఉండొచ్చు, కానీ ఎవరో ఎవరికి తెలియదని. కెట్రినా వాయిస్ లో భయం కన్నా ఎక్కువ కోపం ఉంటుంది. ఆమె ఇంకా చెప్తుంది మనం రోజు కలుస్తాం, మాట్లాడతాం, కాఫీ షేర్ చేసుకుంటాం, కానీ నిజంగా పక్కనున్న వాళ్ళని మనం తెలుసుకుంటున్నామా అని. ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా విండన్ టౌన్ మొత్తానికి ఛాలెంజ్ లా ఉంటుంది. తర్వాత తన మిస్సింగ్ సన్ గురించి మాట్లాడుతుంది. నా కొడుకు డిసపిరియన్స్ వెనుక ఎవరైనా ఉండొచ్చు, మన ఇంటికి వచ్చే పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మనం రెగ్యులర్ గా కలిసే వ్యక్తి అయి ఉండొచ్చు అని. ఆమె ఫైనల్ గా చెప్తుంది ఇప్పటి నుండి నేను నిజాన్ని ఇగ్నోర్ చేయను, మీరు కూడా చేయకండి. విండన్ ఒక పుట్టిన గాయంలా ఉంది, మనం అందరం ఆ గాయంలో భాగమని. ఆ స్పీచ్ అంతా టౌన్ లో ఉన్న ఫియర్ అండ్ డిస్ట్రెస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే టైంలో ఉల్రిక్ కి ఫైనలీ హ్యానా గురించి నిజం తెలుస్తుంది. రెజినా ఆల్రెడీ స్టోరీ చెప్పింది కదా, కానీ ఉల్రిక్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి రూమర్స్ ని కాదు ఎవిడెన్స్ ని నమ్ముతాడు. అందుకే అతను పోలీస్ ఆర్చీవ్స్ కి వెళ్ళాడు. అక్కడ ఎగోన్ టైడ్మెన్ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేసిన ఓల్డ్ కేస్ ఫైల్స్ ని సర్చ్ చేస్తాడు. డాక్యుమెంట్స్ ని కేర్ఫుల్ గా చదివిన తర్వాత షాకింగ్ నిజం క్లియర్ గా కనిపిస్తుంది. కెట్రినా రేప్ అక్యూజేషన్ కేసులో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి రెజినా కాదు, హ్యానా. ఒఫిషియల్ పోలీస్ రికార్డ్స్ లోనే ఆ విషయం మెన్షన్ అయి ఉంది. అంటే ఇయర్స్ గా ఉల్రిక్ నమ్మిన ఒక స్టోరీ కంప్లీట్ గా ఫాల్స్ అని ప్రూవ్ అవుతుంది. ఫాల్స్ అక్యూజేషన్ వెనుక ఉన్న రియల్ పర్సన్ హ్యానా అని ఇప్పుడు డౌట్ కాదు, ఎవిడెన్స్ తో కన్ఫర్మ్ అయిపోయింది. కెట్రినా రేడియోలో ట్రూత్ గురించి మాట్లాడుతుంటే అదే సమయంలో ఉల్రిక్ కూడా తన ఓన్ పాస్ట్ గురించి ఒక పెయిన్ఫుల్ ట్రూత్ ని డిస్కవర్ చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అలెగ్జాండర్ టైడ్మెన్ ని కూడా చూపిస్తారు. ఇంకో సైడ్ ట్రాంటే నిల్సన్ అండ్ పీటర్ డాప్లర్ ఇద్దరు ఆ మిస్టీరియస్ బంకర్ లో కలిసి ఉంటారు. వాళ్ళిద్దరు ఏదో సీరియస్ మ్యాటర్ గురించి డిస్కషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో ఇంకా రివీల్ చేయరు. అదే టైంలో మార్తా స్కూల్ ఆడిటోరియం స్టేజ్ మీద నిల్చొని ప్లే కోసం రెడీగా ఉంటుంది. ఆడియన్స్ లో బార్తోస్ కూడా కూర్చొని ప్లే చూస్తున్నాడు. ఇంకో సైడ్ రెజినా రేడియో బ్రాడ్కాస్ట్ వింటూనే తన హోటల్ అకౌంట్స్ ని చెక్ చేస్తుంది. విండన్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల టూరిజం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. హోటల్ ఇన్కమ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అప్పుడే అలెగ్జాండర్ టైడ్మెన్ కి ఒక ఎన్వలప్ దొరుకుతుంది. అది మెడికల్ సెంటర్ నుండి వచ్చిన రిపోర్ట్ అని అతనికి అర్థమవుతుంది. ఇమ్మీడియట్ గా మెమోగ్రఫీ సెంటర్ కి కాల్ చేసి రిజల్ట్స్ గురించి అడుగుతాడు. అక్కడ నుండి వచ్చిన ఆన్సర్ విని షాక్ అవుతాడు. రెజినాకి క్యాన్సర్ ఉంది, పైగా కండిషన్ మెల్లగా సీరియస్ స్టేజ్ కి వెళ్తుంది. డాక్టర్స్ చెప్తారు తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అపాయింట్మెంట్ డిలే చేయకూడదని. ఇంకో సైడ్ జోనస్ ఇప్పుడు కేవ్స్ లోపల డీప్ గా ఎంటర్ అయ్యాడు. అతనికి అక్కడ మళ్ళీ అదే రెడ్ థ్రెడ్ కనిపిస్తుంది. తన సైకిల్ కి కట్టిన రెడ్ థ్రెడ్ లాగే ఉంటుంది. సో జోనస్ ఆ థ్రెడ్ ని ఫాలో చేస్తూ కేవ్స్ లో ఇంకా డీపర్ గా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళని ఏరియాస్ లోకి ఎంటర్ అవుతాడు. అదే సమయంలో ఉల్రిక్ డైరెక్ట్ గా హ్యానా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి నిజం తెలిసింది కదా, సో హ్యానాని కాన్ఫ్రంట్ చేస్తాడు. ఫుల్ యాంగర్ లో అంటాడు నువ్వు పాయిజన్ లాంటి వ్యక్తి, నా మీద ఫాల్స్ అక్యూజేషన్ పెట్టించింది నువ్వే అని నాకు తెలిసిందని. అతని పర్స్పెక్టివ్ లో హ్యానా ఇయర్స్ గా తన లైఫ్ ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చింది. కోపంలో ఇంకా హ్యార్స్ గా మాట్లాడతాడు.
మైకల్ డెత్ గురించి కూడా పెయిన్ఫుల్ కమెంట్స్ చేస్తాడు. ఆ మాట విని హేనా కంట్రోల్ కోల్పోయి ఉల్రిక్ ని చెంప మీద కొడుతుంది. కానీ ఉల్రిక్ ఫైనల్ గా ఒక మాట చెప్తాడు. నిన్ను నేను బాగా తెలుసుకున్నా అని అనుకున్నాను, కానీ మనుషులతో మోసపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు అర్థమైందని. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకో సైడ్ స్కూల్ ప్లే స్టార్ట్ అయింది. ప్లే పేరు ఆరియాడ్ని. మార్తా లీడ్ రోల్లో ఆరియాడ్ని క్యారెక్టర్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కూడా రెడ్ థ్రెడ్ సింబోలిజం యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ జోనస్ కేవ్స్ లో ఫాలో చేస్తున్న రెడ్ థ్రెడ్ లాగే. అరియాడ్ని గ్రీక్ మైథాలజీలో ఒక ప్రిన్సెస్. ప్లేలో ఆమె థీసియస్ తో మాట్లాడుతూ తన బ్రదర్ సీక్రెట్ రివీల్ చేస్తుంది. కానీ రిటర్న్ గా ఒక ప్రామిస్ అడుగుతుంది, నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళకూడదని. ఆ ప్రామిస్ సింబల్ గా ఇద్దరి చేతిలోకి రెడ్ థ్రెడ్ కట్టుకుంటుంది. గ్రీక్ మైథాలజీ ప్రకారం ఆ రెడ్ థ్రెడ్ అన్బ్రేకబుల్ బాండ్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఎప్పటికీ బ్రేక్ చేయలేని కనెక్షన్. డార్క్ సిరీస్ లో ఈ సింబాలిజం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిలేషన్షిప్, ఫేత్ అండ్ టైమ్ లైన్స్ అన్ని ఇన్విజిబుల్ థ్రెడ్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ప్లే స్టేజ్ మీద కంటిన్యూ అవుతుంటే జోనస్ కేవ్స్ లో ఇంకా ముందుకు వెళ్తాడు. స్ట్రేంజర్ ఇచ్చిన గీజర్ కౌంటర్ ని యూజ్ చేస్తాడు. ఈ డివైస్ రేడియేషన్ లెవెల్స్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. కౌంటర్ రీడింగ్స్ ని ఫాలో చేస్తూ జోనస్ ఒక హిడెన్ టనల్ దగ్గరికి చేరుకుంటాడు. బ్యాక్గ్రౌండ్ లో మార్తా వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అరియాడ్ని క్యారెక్టర్ ఉంటుంది, నా చుట్టూ అంతా డార్క్నెస్, షాడోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది ప్లేలో డెత్ సీన్. ఆమె ఇంకా అంటుంది, చాలా రోజుల నుండి ఏం తినలేదు, నా కళ్ళు నల్లగా మారుతున్నాయి, నా అంతం దగ్గర పడుతుందని. అప్పుడు మార్తా వైట్ డ్రెస్ ని రిమూవ్ చేస్తుంది. లోపల బ్లాక్ డ్రెస్ రివీల్ అవుతుంది. అదే మూమెంట్ లో జోనస్ టనల్ ఎండ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఒక హ్యూజ్ మెటల్ డోర్ కనిపిస్తుంది. స్టేజ్ మీద మార్తా ప్లే కంటిన్యూ చేస్తుంది. ఆమె డైలాగ్ లో కొన్ని లైన్స్ ఒరిజినల్ మైథాలజీ నుండి కాకుండా క్రియేటివ్ అడాప్షన్ లా ఉంటాయి, కానీ ఆ మాటల్లో ఉన్న ఎమోషన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆడియన్స్ లో కూర్చుని ఉన్న క్యాటరీనా తన డాటర్ పర్ఫార్మెన్స్ ని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. మార్తా స్టేజ్ మీద నిల్చుని చెప్తుంది, నేను మీ ముందు నిల్చున్నాను, నేనేమి ప్రిన్సెస్ ని కాదు, ఎవరి వైఫ్ కాదు, ఎవరి సిస్టర్ ని కూడా కాదు. ఆఖరికి మనందరం ఒక రోజు చనిపోతాం. మనం ఏ ఇంట్లో పుట్టినా సరే, ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే, భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే, ఈ డైలాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కానీ అప్పటికి మార్తా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. చాలా రోజుల నుండి మికెల్ డిసపిరియన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, జోనస్ గురించి ఫీలింగ్స్ అన్ని తన లోపే దాచుకుని ఉంది. ఇప్పుడు స్టేజ్ మీద ఎమోషన్స్ అన్ని ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఆమె సడన్ గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆడియన్స్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. కెట్రినా ఇమ్మీడియట్ గా స్టేజ్ మీదకి వెళ్లి తన డాటర్ ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో కేవ్స్ లోపల జోనస్ ఆ మిస్టీరియస్ మెటల్ డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అయిన వెంటనే పవర్ఫుల్ ఎయిర్ ప్రెషర్ బయటకు వస్తుంది. స్ట్రాంగ్ విండ్ మొత్తం టనల్ ని ఫిల్ చేస్తుంది. కానీ జోనస్ ధైర్యంగా ఆ డోర్ క్రాస్ చేస్తాడు. అతను లోపలికి వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయిన వెంటనే ఆ వైలెంట్ విండ్స్ కూడా సడన్ గా ఆగిపోతాయి. అదే క్షణంలో విండ్ అండ్ టౌన్ మొత్తం స్ట్రేంజ్ ఫినామినన్ స్టార్ట్ అవుతుంది. లైట్స్ ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అవుతాయి. స్కూల్ ఆడిటోరియంలో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతుంటే ఆడియన్స్ అందరూ నర్వస్ గా చూస్తారు. బార్తోస్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. స్కూల్ కారిడార్ లో ఉన్న ఓల్డ్ ఫోటోగ్రాఫ్ మీద ఫోకస్ పడుతుంది. ఆ ఫోటోలో మికేల్ కనిపిస్తాడు. ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, ఆల్మోస్ట్ టైమ్ ఇట్ సెల్ఫ్ డిస్టార్ట్ అవుతున్నట్టు. ఇంకో సైడ్ కేవ్స్ దగ్గర ఉన్న చార్లెట్ గ్రౌండ్ వైబ్రేషన్ ని ఫీల్ అవుతుంది. భూమి కొంచెం కదులుతున్నట్టు అనిపిస్తుంది. అదే టైంలో పీటర్ అండ్ ట్రాంటే ని కూడా చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ గా వాళ్ళిద్దరూ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటారు. ట్రాంటే హ్యాండ్ లో డైరీ ఉంటుంది. అతను టైం వెరిఫై చేస్తాడు. పీటర్ తన వాచ్ ని రిపీటెడ్లీ చెక్ చేస్తాడు. వాళ్ళకి స్ట్రేంజ్ ఈవెంట్ గురించి ముందే తెలిసినట్టు క్లూస్ ఇస్తారు. అంటే టైం ట్రావెల్ మిస్టరీలో వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండొచ్చని ఆడియన్స్ కి అనిపిస్తుంది. తర్వాత రెజినా తన సన్ బార్తోస్ ని పిక్ చేయడానికి స్కూల్ కి వస్తుంది. అదే టైంలో కెట్రినా మరియు మార్తా బయటకు వస్తున్నారు. రెజినా సార్కాస్టిక్ గా కెట్రినాతో మాట్లాడుతుంది. రేడియో షోలో నేను విన్నాను, నువ్వు ఈ టౌన్ మొత్తం సిక్ అని, బ్రోకన్ అని చెప్పావు కదా, అలాంటి ప్లేస్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, వెళ్ళిపోవచ్చు కదా అని టాంట్ చేస్తుంది. యాక్చువల్లీ రెజినాకు తెలుసు క్యాట్రినా ఇక్కడ నుండి వెళ్ళలేదు, ఎందుకంటే తన సన్ మికెల్ ఈ టౌన్ లోనే మిస్సింగ్ అయ్యాడు. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పెయిన్ఫుల్ పాయింట్ ని టచ్ చేయడం వల్ల కెట్రినా మళ్ళీ కంట్రోల్ కోల్పోతుంది. ఈసారి సిచ్యువేషన్ చాలా వైలెంట్ గా మారిపోతుంది. కెట్రినా డైరెక్ట్ గా రెజినా మీద అటాక్ చేస్తుంది. ఆమె రెజినాని రిపీటెడ్లీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. మార్తా షాక్ లో తన అమ్మని ఆపడానికి ట్రై చేస్తుంది. ఫైనలీ ఫోర్స్ గా ఇద్దరిని సపరేట్ చేస్తుంది. కానీ రెజినా అక్కడ కూడా ఆగదు. ఆమె ఇంకా కమెంట్స్ చేస్తూ ఉంటుంది, బాగుంది, ఇప్పుడు నీ చిల్డ్రన్ కి నీ ఒరిజినల్ ఫేస్ కనిపించింది, ఇంకా మీరెవరు, మీరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలని. డైరెక్ట్ గా చెప్పకపోయినా రెజినా మాటల మీనింగ్ క్లియర్. క్యాట్రినా అండ్ ఉల్రిక్ యూత్ లో చేసిన బుల్లింగ్, క్రుయాలిటీ, మిస్టేక్స్ అన్ని ఇప్పటికీ మర్చిపోలేదని ఆమె చెప్తుంది. క్యాట్రినా ఫైనలీ తన పిల్లలతో కలిసి స్కూల్ నుండి బయటకు వెళ్ళిపోతుంది.
అదే సమయంలో జోనస్ కేవ్స్ లోపల ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అతను టనల్ లో కొంచెం డిస్టెన్స్ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కి తిరుగుతాడు. అక్కడ మళ్ళీ ఇంకో మెటల్ డోర్ కనిపిస్తుంది. ముందు చూసిన డోర్ లాగే ఉంటుంది. జోనస్ ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. వెంటనే మరోసారి చాలా స్ట్రాంగ్ ఎయిర్ ప్రెషర్ బయటకు వస్తుంది. టనల్ మొత్తం వైలెంట్ విండ్ తో నిండిపోతుంది. కానీ జోనస్ ఆ భయాన్ని పక్కన పెట్టి లోపలికి ఎంటర్ అవుతాడు. డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. డోర్ క్లోజ్ అయిన వెంటనే ఆ విండ్ కూడా సడన్ గా ఆగిపోతుంది. అదే మూమెంట్ లో విండ్ అండ్ టౌన్ మొత్తంలో జరుగుతున్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ కూడా స్టాప్ అయిపోతాయి. లైట్స్ నార్మల్ గా మారిపోతాయి. ఇక్కడ నుండి ఎపిసోడ్ లో ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ మాంటేజ్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతూనే మనకి డిఫరెంట్ క్యారెక్టర్ సిచ్యువేషన్స్ చూపిస్తారు. ఉల్రిక్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ని చూస్తూ ఉంటాడు. ఫోటో ఆల్బమ్ పేజెస్ తిరగేస్తూ తన బ్రదర్ మ్యాట్స్ ఫోటో దగ్గర ఆగిపోతాడు. అక్కడ ఏదో ఇంపార్టెంట్ డీటెయిల్ నోటీస్ చేసినట్టు కనిపిస్తాడు. ఇంకో సైడ్ రెజినా ఇంటికి చేరుకుంటుంది. ఆమె బాడీ పెయిన్ తో ఎమోషన్స్ తో కంప్లీట్ గా ఎగ్జాస్టెడ్ గా ఉంటుంది. అలెగ్జాండర్ ఆమెని హగ్ చేసి కంఫర్ట్ చేస్తాడు. ఇప్పుడు అతనికి రెజినా క్యాన్సర్ గురించి కూడా తెలిసింది. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఆనెస్ట్లీ విండన్ లో హెల్దియెస్ట్ రిలేషన్షిప్ ఏదైనా ఉందంటే రెజినా అండ్ అలెగ్జాండర్ దే అని అనిపిస్తుంది. తర్వాత క్యాటరీనా పిల్లలతో ఇంటికి చేరుకుంటుంది. లేటర్ మార్తా తన బ్రదర్ మ్యాగ్నస్ రూమ్ కి వెళ్తుంది. ఆమె చెప్తుంది, నేను ఈ రోజు ఒంటరిగా ఉండలేనని. సో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. కన్వర్జేషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు అంటారు, మన పేరెంట్స్ ని మనం కంప్లీట్ గా ఎప్పుడూ తెలుసుకోలేం. వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, టీనేజర్స్ గా ఎలా ఆలోచించేవారు, వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు పిల్లలకి చాలా సార్లు తెలియవు. కన్వర్జేషన్ అయ్యాక మ్యాగ్నస్ ఒక సైడ్ తిరిగి పడుకుంటాడు. మార్తా ఇంకో సైడ్ తిరిగి పడుకుంటుంది. మ్యాగ్నస్ దగ్గర ఫారెస్ట్ లో దొరికిన బర్డ్ పెండెంట్ నెక్లెస్ ఇంకా ఉంటుంది. సీన్ మళ్ళీ జోనస్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. జోనస్ కేవ్స్ నుండి బయటకు వచ్చేసాడు. అతను ఒక రోడ్ దగ్గర నిల్చుంటాడు. ఇదే ప్లేస్ లో మనం ముందు యంగ్ హ్యానా అండ్ యంగ్ ఉల్రిక్ ని చూసాం. కొంచెం సేపు తర్వాత ఒక కార్ అక్కడ ఆగుతుంది. కార్ లో ఉన్న అమ్మాయి ఎవరో కాదు, యంగ్ హ్యానా. తన ఫాదర్ తో కలిసి ఉంటుంది. జోనస్ షాక్ అయిపోతాడు. హెనా వాళ్ళ ఫాదర్ తన పేరు పిలవడం వల్ల జోనస్ కి డౌట్ ఉండదు. అది నిజంగా తన అమ్మ అని కన్ఫర్మ్ అయిపోతుంది. అతను తన ఓన్ మదర్ ని టీనేజ్ వర్జన్ లో చూస్తున్నాడు. హెనా విండో ఓపెన్ చేసి చెప్తుంది, రెయిన్ లో నిలబడుకు, కార్ లో కూర్చో అని. ఆ రెయిన్ నార్మల్ వాటర్ కాదు, యాసిడ్ రెయిన్ ఉండొచ్చని. 1986 లో చెర్నోబిల్ ఇన్సిడెంట్ తర్వాత యూరోపియన్ మొత్తం రేడియేషన్ గురించి భయంగా ఉండేది. అందుకే వాళ్ళందరూ యాసిడ్ రెయిన్, కాంటామినేషన్ లాంటి విషయాల గురించి చాలా కేర్ఫుల్ గా ఉండేవారు. హెనా జెన్యూన్ గా హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కానీ జోనస్ కంప్లీట్ గా స్టండ్ అయిపోతాడు. తన అమ్మ టీనేజ్ వర్జన్ ని ఫేస్ టు ఫేస్ చూడడం అతనికి హ్యాండిల్ కాదు. సో కార్ లో ఎక్కకుండా అక్కడ నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఫైనల్ గా స్టోరీ మళ్ళీ 2019 లో ఉల్రిక్ దగ్గరకు వస్తుంది. అతను అన్ఐడెంటిఫైడ్ చైల్డ్ డెడ్ బాడీని ఎగ్జామిన్ చేస్తాడు. అప్పుడు బాడీ చిన్ దగ్గర ఉన్న ఒక స్పెసిఫిక్ మార్క్ ని నోటీస్ చేస్తాడు. అదే మార్క్ గురించి జానా కొన్ని గంటల ముందు చెప్పింది. చైల్డ్హుడ్ లో ఉల్రిక్ ఫైట్ చేసినప్పుడు మ్యాట్స్ చిన్ దగ్గర అలాంటి మార్క్ వచ్చిందని. ఇప్పుడు అదే మార్క్ ఈ డెడ్ బాడీ మీద ఉంది. సడన్ గా అన్ని పీసెస్ ప్లేస్ లో పడటం స్టార్ట్ అవుతాయి. ఉల్రిక్ కి షాకింగ్ రియలైజేషన్ వస్తుంది. ఈ అన్ఐడెంటిఫైడ్ చైల్డ్ యాక్చువల్లీ మ్యాడ్స్. 33 years ముందు డిసప్పియర్ అయిన తన బ్రదర్, అతనికి బాడీ దొరికింది. కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. కానీ ఇంకో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇంకా మిగిలిపోయింది. మిక్కెల్ ఎక్కడ ఉన్నాడు? ఆ ఆన్సర్ ఇంకా మిస్టరీగానే ఉంది. అక్కడతో డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 6 ఎండ్ అవుతుంది. ఉంటా మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.